హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మౌని లైఫ్ డైరీ. ఈరోజు వచ్చేసి నా డైరీలో నేను మీతో ఏం షేర్ చేసుకుంటున్నానంటే చిన్న కోసం తీసుకున్నాననమాట. ఒక చిన్న క్లూ ఇస్తున్నాను కనిపెట్టండి. ఏంటంటే తనకి కొంచెం స్లేట్ మీద నేర్పించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే తను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే దీని మీద అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటాడు అని చెప్పి తీసుకున్నాను. మరి ఏంటో గెస్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్కిప్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఫ్యూచర్లో కాదు, కొన్ని రోజుల్లో ఇంకో మంచి వీడియో వస్తుందన్నమాట. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇది నేనే చెప్పేస్తున్నా. ఇప్పుడే వచ్చింది, జస్ట్ ఒక 5:30, 6కి అలా వచ్చింది. ఇంకా పిల్లలకి ఏదన్నా వస్తే, ఇంటికి ఏదన్నా వస్తే వాళ్ళకి ఒక ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి, చింపాలి, చేయాలి అని చెప్పి. నేనేంటంటే ఇది క్లారిటీగా ఉన్నప్పుడు నెక్స్ట్ మార్నింగ్ తీద్దాము, వెంటిలేషన్ కూడా అంతగా సరిపోవట్లేదు అని చెప్పి అనుకున్నాను. కాకపోతే చిన్న కన్నా ఇద్దరు కూడా నాకు నాకు అని చెప్పి కొట్టుకుని ఇంకా దాన్ని చింపేస్తారేమో, పగలగొట్టేస్తారేమో అని చెప్పి అనుకుని ఇంకా అప్పటికప్పుడు వీడియో తీస్తున్నానమాట. మీకు చూస్తే తెలుస్తుంది, ఫేస్ అస్సలు క్లారిటీ లేదు. వెంటిలేషన్ కూడా సరిగ్గా, అంటే లైట్ వల్ల నా ఫోకస్ అంతగా సరిపోవట్లేదు. లైట్ ఫోకస్ వచ్చేసి కెమెరా ఎక్కడ పెట్టినా కూడా వీళ్ళిద్దరూ పడేసేస్తున్నారు. ఇప్పుడే మళ్ళీ డిస్ప్లే అన్నీ కూడా మార్చాను ఫోన్కి. సరే అని చెప్పి తీస్తున్నాను. కొంచెం ఫేస్ క్లారిటీ లేకపోయినా కూడా పట్టించుకోమాకండి. ఇది బోర్డు తీసుకున్నానమాట. చిన్నకు కొంచెం దీని మీద అయితే ఎగ్జిటింగ్గా ఉంటుంది, తనకి రాయటానికైనా చెప్పటానికైనా ఈజీగా ఉంటుందని. నేను ఇది మామూలుగా షాప్లో వెళ్ళి చూశాను. 1 అండ్ 2 ఫీట్ వచ్చేసి 700 వచ్చింది. 2 ఫీట్ వచ్చేసి 1000 రూపీస్ వచ్చిందనమాట. ఇంకా నేను అక్కడ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇది కంపేర్ చేసుకుంటే నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. అక్కడ వచ్చేసి ఏంటంటే షాప్లో వైట్ బోర్డే ఉంది, బ్లాక్ బోర్డ్ లేదు. దీనికైతే 2 సైడ్స్ ఉందన్నమాట. బ్లాక్ బోర్డ్ ఉంది, వైట్ బోర్డు ఉంది. నాకు వచ్చేసి ఇది దగ్గర దగ్గర 600 పడింది ఫ్లిప్కార్ట్లో. సో మళ్ళీ వాటి కోసం స్కెచ్ కూడా తీసుకున్నాను. అంటే నాకు స్క్రీన్లో చూపించేటప్పుడు ఫ్లిప్కార్ట్లో ఏంటంటే టెస్ట్ స్కెచ్ ఫ్రీ అని ఉంది. కాకపోతే నాకు వచ్చినప్పుడు అవి రావలేదన్నమాట. ఇంకా అప్పటికప్పుడు పక్కనే ఉన్న షాప్కి వెళ్ళి 3 కలర్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఒక కలర్ ఉంటాకి, చిన్న కన్నా దగ్గర ఉంటాకి ఒకే కలర్ అయితే మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు కదా అని చెప్పి, సరే నేను రాసి మీరు కూడా రాయండి ఇలా అని చెబుదామని చెప్పి నాకు కూడా ఒక స్కెచ్ తీసుకున్నాను అనమాట. డస్ట్ మాత్రం 2 తీసుకున్నాను. ఎందుకంటే ఇద్దరికీ ఉండాలి కదా, కన్నాకి చిన్నకి. లేదంటే చాక్లెట్ అయినా బిస్కెట్ అయినా ఏదైనా కూడా ఇద్దరికీ కొనాలి. ఒకరు కొంటే ఇంకొకరు ఇద్దరికి సేమ్ ఉండాలి, లేదంటే కొట్టుకుంటారు. అందుకని 2 డస్టులు తీసుకున్నాను. ఇంకా చిన్న స్కూల్కి వెళ్ళాడు అనమాట. నిన్న వచ్చేసి డ్రాయింగ్ వేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా లెటర్స్ వేసాను అనమాట. ఇదైతే నేర్చుకుంటా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా వేసి పెడితే ఇంకా తను చెప్తాడనమాట. ఏ ఎక్కడ ఉంది, బి ఎక్కడ ఉంది, ఏ ఎన్ని చోట్ల ఉంది, అవన్నీ అడిగితే చెప్తాడు. లాస్ట్ వరకు చూడండి, తన స్కూల్ నుంచి వచ్చినాక ఎలా చెప్తాడు, చేస్తాడా కరెక్ట్గా లేదా అని చెప్పి చూద్దాము. సో తన కోసం ఇలా రెడీ చేసి ఉంచాను. లాస్ట్ వరకు చూడండి ఏం చెప్తున్నాడో. మొత్తం కాదు, 4 ఒక్కటే, 4 అలా కాదే, ఇట్లు చెప్తా. 4 చూపించు. అమ్మ సర్కిల్ చేస్తా, అప్పుడు నువ్వు ఇచ్చేయాలి. నువ్వు చేయాలి, సరేనా? అటు తిరుగు, ఇటు తిరగాలి. 4 చూపించు. 4 సూపర్. ఇంకో 4 సూపర్. ఇంకో 4 ఏది? అది ఓకే. ఇంకా ఇంకా వేరే 4 చూపించు. సూపర్. ఎక్కడ ఇంకో 4 చూపించు. సూపర్. ఇంకో 4, ఇంకొక్కటే ఉంది. ఏ సూపర్, గుడ్ బాయ్. ఏది హైఫై? హైఫై. సూపర్. సో ఇలా ఈజీగా ఉంటుందని
దీనికోసం తీసుకున్నమాట. నాకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. చిన్నమ్మ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. నీతో ఇదే మంచిగా చెప్పాలి.